హలో అండి. ఈరోజు ఈ వీడియోలో తెలుగు గ్రామర్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన అర్థ విపరిణామం గురించి నేర్చుకుందాము. ఎస్జిటికైనా ఎస్ఏకైనా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే కంపల్సరీగా దీని మీద మీకు మంచిగా అవగాహన అనేది వస్తుంది. మొదటిసారిగా ఎవరైనా వీడియోను చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయగలరు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. స్టార్ట్ చేద్దాం. అర్థ విపరిణామం కాలగమనంలో భాషలో ఉండే పదాల యొక్క అర్థంలో వచ్చే మార్పునే అర్థ విపరిణామం అని అంటారు. అంటే కాలం మారుతూ ఉంటే మన పదాల యొక్క అర్థాలు కూడా మారిపోతుంటాయి. సో వాటిని తెలియజేయడమే ఈ అర్థ విపరిణామం. పాణిని అష్టాధ్యాయి రచించారు అండ్ పతంజలి మహాభాష్యంని రచించారు. యస్కరాచార్యుడు నిరుక్తం, భర్తృహరి వాక్యాపదీయం. సో వీరు రచించిన వీటన్నిటిలో కూడా ఒక పదానికి 3 అర్థాలు వచ్చే విధంగా ఉంటాయి అని వీరు చెప్పడం జరిగింది. అభిధ అంటే ముఖ్యార్థం, లక్షణ అంటే వ్యాకరణార్థం అండ్ వ్యంజన అంటే వ్యంగ్యార్థం అని అర్థం. మైకెల్ బ్రెయిల్ ఈయన ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. లా ఆఫ్ సెమాంటిక్ అనే గ్రంథాన్ని వీరు రచించారు. 1964లో డాక్టర్ జిఎన్ రెడ్డి గారు ఏ స్టడీ ఆఫ్ సెమాంటిక్ అనే గ్రంథాన్ని రాశారు. తర్వాత 1966లో తెలుగులోకి అర్థ విపరిణామం అనే పేరుతోటి తెలుగులోకి అనువదించారు. దీన్ని ఏ స్టడీ ఆఫ్ సెమాంటిక్ని. ఓకే, అర్థ విపరిణామానికి సంబంధించినవి ఇవన్నీ కూడా. ఇవి చూస్తే అర్థం కావు, కానీ వింటే తప్పకుండా వీటి గురించి మీకు అర్థమైపోతుంది. ఇక్కడ అర్థ వ్యాకోచం, అర్థ సంకోచం, అర్థ సౌమ్యత, అర్థ గ్రామ్యత, సభ్యోక్తి, మృదుక్తి, లక్ష్యార్థ సిద్ధి, లోక నిరుక్తి, దీన్ని జన నిరుక్తి అని అంటారు. వస్తు విపరిణామం, అలంకారిత ప్రయోగం, కేవలం సంకేతార్థాలు, అర్థ సంకేతం. సో వీటిని ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. ముందుగా మనం అర్థ వ్యాకోచం గురించి నేర్చుకుందాము. పూర్వం ఒక పదం సంకుచితార్థంలో వాడబడి ప్రస్తుతం అది విస్తృతార్థంలో వాడితే దానిని అర్థ వ్యాకోచం అని అంటారు. పూర్వం ఒక పదం సంకుచితార్థంలో వాడబడి ప్రస్తుతం ఆ పదాన్ని విస్తృతంగా వాడితే దానిని అర్థ వ్యాకోచం అని అంటారు. సో ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ పదం పూర్వం ఎలాగ వాడేవారు అండ్ ప్రస్తుతం విస్తృతార్థంగా ఎలా వాడుతున్నారు అనేవి తెలుసుకుందాము. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెంబు. చెంబు అంటే పూర్వం రాగితో చేసేవి మాత్రమే చెంబు అని అనేవారు. ఇంకా వేరే ఏది కూడా చెంబు కాదు. సో రాగితో చేసేది మాత్రమే చెంబు. కానీ ఇప్పుడున్న కాలంలో ఆకారంలో అనేది మార్పు లేకుండా ఏ లోహంతో అయినా చేసినా కూడా దాన్ని మనం చెంబు అనే అంటున్నాము. ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా ఏదైనా మనం ఏమంటున్నాము, చెంబు అనే అంటున్నాము. నెక్స్ట్ నూనె, తైలం. నువ్వులతో మాత్రమే చేస్తేనే దాన్ని నూనె, తైలం అని అనేవారు. కానీ ఇప్పుడు ఏ గింజల నుండి తీసినా కూడా దాన్ని మనం ఏమంటున్నాము, నూనె అని అంటున్నాము. నెక్స్ట్ కమ్మ. కమ్మ అంటే పూర్వము తాటాకు ఈన అని అర్థం, బట్ ఇప్పుడు చెవుల ఆభరణాన్ని కమ్మలు అని అంటున్నాము. అండ్ నెక్స్ట్ గ్లాసు. పూర్వం గ్లాసు అంటే గాజుతో చేసేవి మాత్రమే గాజు అనేవారు. కానీ ఇప్పుడు ఆకారం లేకుండా ఏ లోహంతో చేసినా కూడా గ్లాసు అనే అంటున్నాము. అండ్ నెక్స్ట్ గంగా. భగీరథ నదిలోని జలాన్ని మాత్రమే పూర్వం గంగా అని అనేవారు, బట్ ఇప్పుడు ఎక్కడ పారినా కూడా గంగా అనే అంటున్నాము. నెక్స్ట్ ధర్మరాజు. పాండవులలో ఒకడు ధర్మరాజు, బట్ ఇప్పుడు ఎవరైనా ధర్మాలు చేస్తే వారిని ధర్మరాజుగా పోలుస్తున్నాము. అండ్ నెక్స్ట్ వాచకం అంటే మాట అని అర్థం, కానీ ఇప్పుడు వాచకం అంటే పాఠ్యపుస్తకం అని అర్థం. నెక్స్ట్ నారదుడు అంటే ఋషి అని అర్థం. పూర్వం ఋషి అని అర్థం, బట్ ఇప్పుడు నారదుడు అంటే తగులు పెట్టేవాడు, తగుల మారి అని అంటున్నాము. నెక్స్ట్ మహారాజు. రాజులకే రాజు, మహారాజు అని పూర్వం అనేవారు, బట్ ఇప్పుడు మగవారందరూ కూడా
మహారాజులే అని అంటున్నాము. నెక్స్ట్ అష్ట కష్టాలు. పూర్వము 8 రకాల కష్టాలు ఒకేసారి వస్తే అష్ట కష్టాలు అని అంటున్నాము. ఇప్పుడు చిన్న కష్టం వచ్చినా కూడా అష్ట కష్టాలు అనే అంటున్నాము. సో ఇక్కడ పూర్వము ఒక పదం సంకుచితార్థంలో వాడబడి ఇప్పుడు విస్తృతార్థంలో వాడుతుంటే దానిని అర్ధ వ్యాకోచం అని అంటున్నాము. నెక్స్ట్ అర్ధ సంకోచం. అర్ధ వ్యాకోచానికి ఆపోజిటే అర్ధ సంకోచం. ఓకే, ఇక్కడ అర్ధ వ్యాకోచానికి ఆపోజిట్ ఇదన్నమాట. పూర్వకాలంలో విస్తృతంగా ఉండి ప్రస్తుతమేమో అది సంకుచితార్థంలో వాడితే అర్ధ సంకోచం అని అంటాము. చూద్దాం ఇక్కడ ఎగ్జాంపుల్స్. పదం పూర్వం విస్తృతార్థంలో, ప్రస్తుతం సంకుచితార్థంలో ఏమేమి వస్తాయి. చీర, కోక. పదాన్ని పూర్వం వస్త్రం అని అనేవారు. వస్త్రం అంటే ఓన్లీ చీర, కోక. బట్ ఇప్పుడు స్త్రీలు ధరించేవి మాత్రమే చీర ఆర్ కోక. అవ్వ. అవ్వ అంటే స్త్రీలందరూ కూడా అవ్వలే, బట్ ఇప్పుడు ముసలి వాళ్ళను మాత్రమే అవ్వ అంటారు. అలా అని పోయి ఇప్పుడు అవ్వ అని అంటే ఊరుకుంటారా? ఆంటీ అంటేనే ఊరుకోవట్లే, అవ్వ అంటే ఊరుకుంటారా? సో స్త్రీలందరూ కూడా పూర్వం అవ్వలే, బట్ ఇప్పుడు ముసలి వాళ్ళను మాత్రమే అవ్వ అంటున్నాము. నెక్స్ట్ ఆలు. ఆలు అంటే స్త్రీ అన్నమాట. ఎప్పుడు పూర్వం, బట్ ఇప్పుడు భార్య అని అర్థం. వ్యవసాయం. వ్యవసాయం అంటే పూర్వం కృషి అని అర్థం, బట్ ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయం చేసే వారందరినీ, పొలం పని చేసే వారందరినీ కూడా వ్యవసాయం అని అంటున్నాము. నెక్స్ట్ పత్రం. పత్రం అంటే ఆకులు, బట్ ఇప్పుడు రుణపత్రం, ప్రామిసరీ నోట్లు అని అంటాం కదా బ్యాంకులలో. సో దాన్ని మనం పత్రం అని అంటున్నాము. నెక్స్ట్ భద్రం. భద్రం అంటే శుభకార్యాలని భద్రం అని అనేవారు అనమాట పూర్వం, బట్ ఇప్పుడు భద్రం అంటే జాగ్రత్తగా వెళ్ళిరండి అని అర్థం. అపరాధం అంటే పూర్వం నేరాలు అని అర్థం, బట్ ఇప్పుడు అపరాధం అంటే రుసుము అని అర్థం. నెక్స్ట్ సందర్భం అంటే పూర్వము సందర్భం అంటే అన్ని విధాలుగా సత్కరింపబడితే దాన్ని సందర్భం అని అంటారు, బట్ ఇప్పుడు భోజనం పెట్టి పంపిస్తే దాన్ని సందర్భం అని అంటారు. నెక్స్ట్ సందూకం. ఏ పెట్టె అయినా కూడా పూర్వము సందూకం అని అనేవారు, బట్ ఇప్పుడు వజ్రాల పెట్టెని మాత్రమే సందూకం అని అంటున్నాము. నెక్స్ట్ కాపులు అంటే ఇంతకుముందు నివాసం అని అర్థం, బట్ ఇప్పుడు ఒక కులాన్ని కాపులు అని అంటారు. నెక్స్ట్ జీవితం. పూర్వకాలంలో నివసించే మనుషులు మనిషి జీవితాన్ని జీవితం అని అంటారు, బట్ ఇప్పుడు జీతం అని అర్థం. ఇవి అర్ధ సంకోచానికి ఎగ్జాంపుల్స్. సో పూర్వమేమో విస్తృతంగా ఉండి ప్రస్తుతం సంకుచితార్థంలో వాడితే దానిని అర్ధ సంకోచం అని అంటారు. నెక్స్ట్ చూద్దాం. అర్ధ సంకోచానికి ఇంకొక 2 ఎగ్జాంపుల్స్. సంభావన అంటే పూర్వం గౌరవం, బట్ ఇప్పుడు దక్షిణ ఇవ్వడం. మధుపర్కాలు అంటే తీపి పదార్థాలు, బట్ ఇప్పుడు తెల్లని వస్త్రాలను మధుపర్కాలు అని అంటున్నాము. అర్ధ సంకోచం అయిపోయింది. అండ్ నెక్స్ట్ 3వది అర్ధ సౌమ్యత అంటే సౌమ్యంగా వాడబడేది. ఇక్కడ చూడండి, పూర్వకాలంలో నిందార్థంలో వాడి ప్రస్తుతం ఒక పదం గౌరవార్థంలో వాడితే అర్ధ సౌమ్యత, దీన్నే అర్ధ గౌరవం, అర్ధోత్కర్ష అని అంటున్నారు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. పదం పూర్వం అండ్ ప్రస్తుతం. సభికులు అనే పదాన్ని పూర్వం చూదగాళ్ళు అని అనేవారు, బట్ ఇప్పుడు సభలో చూస్తూ వీక్షించే వారిని సభికులు అని అంటున్నారు. నెక్స్ట్ వైతాళికుడు. రాజును నిద్ర లేపేవాడిని వైతాళికుడు అనేవారు పూర్వం, బట్ ఇప్పుడు సమాజాన్ని మేల్కొల్పే వాడిని వైతాళికుడు అని అంటున్నారు. నెక్స్ట్ ముహూర్తం అంటే స్వల్ప అల్పని ముహూర్తం అని అనేవారు, బట్ ఇప్పుడు ఒక శుభ గడియను ముహూర్తం అని అంటున్నారు. నెక్స్ట్ అంతస్తు అంటే మురికి చోటుని అప్పట్లో అంతస్తు అని అనేవారు, బట్ ఇప్పుడు హోదా అని అర్థం. అదృష్టం అంటే అప్పట్లో చూడబడినది అని అర్థం, బట్ ఇప్పుడు భాగ్యం అని అర్థం. నెక్స్ట్ విపరీతం అంటే అప్పట్లో అస్తవ్యస్తం, బట్ ఇప్పుడు ఎక్కువ అని అర్థం. ఓకే, సో ఇక్కడ పూర్వం నిందార్థంలో వాడి ప్రస్తుతం గౌరవంగా పలికే పదాలను అర్ధ సౌమ్యత అని అంటున్నాము.
నెక్స్ట్ అర్ధగ్రామ్యత అంటే పూర్వం గౌరవార్థంగా, మళ్ళీ దానికి ఆపోజిటే ఇది. పూర్వమేమో గౌరవార్థంగా వాడి ప్రస్తుతం నిందార్థంగా వాడితే దానిని అర్ధగ్రామ్యత అని అంటారు. దీన్నే అర్ధ అకర్ష అని కూడా అంటున్నారు. ఎగ్జాంపుల్స్: సన్యాసి పూర్వమేమో ముక్తికి మార్గాన్ని అన్వేషించేవాడు, బట్ ఇప్పుడు దేనికి పనికి రానివాడు అని అర్థం. పూర్వం సన్యాసిని గౌరవార్థంగా వాడితే బట్ ఇప్పుడు మనం దాన్ని నిందార్థంగా వాడుతున్నాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్: ఛాందస్సుడు అనే పదం పూర్వం ఛందస్సు తెలిసినవాడు అని అర్థం, బట్ ఇప్పుడు చాదస్తుడు అని అర్థం. నెక్స్ట్ కైకర్యం. కైకర్యం అంటే సేవ, పూజ అని అర్థం, బట్ ఇప్పుడు అపసహించడం, దొంగలించడం అని అర్థం కైకర్యం అంటే. స్వాహం అంటే అగ్నికి ఆజ్యం పోయడం అని అర్థం, బట్ ఇప్పుడు దిగమింగడం అని అర్థం. కళావంతురాలు అంటే సంగీత సాహిత్యాలలో ఆరితేరిన వారిని కళావంతురాలు అని అప్పట్లో అనేవారు, బట్ ఇప్పుడు వేశ్య అని అంటున్నారు. నెక్స్ట్ దేవదాసి అంటే దేవాలయాల్లో నృత్యం చేసేవారిని దేవదాసి అని అనేవారు, బట్ ఇప్పుడు వేశ్య అని అంటున్నారు. నెక్స్ట్ పూజ్య. పూజ్య అంటే పూజింపబడినది అని అర్థం అప్పట్లో, బట్ ఇప్పుడు శూన్యం. అండ్ ఇంకొకటి నిండుకుంది అంటే నిండుగా ఉండేది అని అర్థం, బట్ ఇప్పుడు శూన్యం. నెక్స్ట్ విధవ. ఐదవతనాన్ని కోల్పోయిన స్త్రీని విధవ అని అనేవారు, బట్ ఇప్పుడు వెధవ అని అంటున్నారు. అండ్ ముండ అంటే గుండు చేయించుకున్నవారు అని అర్థం, బట్ ఇప్పుడు ఒక తిట్టుగా మనం వాడుతున్నాము. నెక్స్ట్ శనిగ్రహ అంటే గ్రహాలలో ఒకటి, బట్ ఇప్పుడు ప్రస్తుతం శని అని వాడుతున్నాము. నెక్స్ట్ కంపు అంటే అప్పట్లో వాసన, ఇప్పుడు మురికి వాసన అని అంటున్నారు. సో అర్ధగ్రామ్యత అంటే పూర్వం గౌరవార్థంగా ఉండే వాటిని ఇప్పుడు నిందార్థంగా వాడుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి సభ్యోక్తి. సభలలో ఉచ్చరించడానికి వీలు లేని పదాలకు బదులు పరోక్షంగా అదే అర్థాన్ని పదాలను నిర్మించడాన్ని. కొన్ని పదాలు సభలలో ఎక్కువ మంది ఉన్నప్పుడు వాడలేము, అలాంటి ఎక్కువ మంది ఉన్న దగ్గర ఎలాగా ఏ విధంగా మార్చారు అనేవి చూద్దాము. ఇక్కడ పూర్వం చచ్చాడు, చనిపోయాడు అని అనేవారు, బట్ ఇప్పుడు కీర్తిశేషులయ్యారు, దివంగతులయ్యారు, కన్నీటి వీడ్కోలు, శ్వాస విడిచారు అండ్ దీర్ఘశ్రాంతులయ్యారు అనేవి ప్రస్తుతం సభలలో వాడుతున్నారు. పూర్వం కడుపుతో ఉంది అని అనేవారు, బట్ ఇప్పుడు ఉత్తి మనిషి కాదు, నీళ్ళోసుకుంది అని అర్థం. పూర్వం మూత్ర విసర్జన అనేవారు, ఇప్పుడు 1 లఘు శంఖం అని, మల విసర్జనని 2 గురు శంఖం అని వాడుతున్నారు. మాలా మాదిగలు వీరిని ప్రస్తుతం అలా అనకుండా హరిజనులు అని అంటున్నారు. చాకలి అనేవారిని రజక అంటున్నారు. చెక్క పని అనేవారిని వడ్రంగి అంటున్నారు. గొల్ల అంటే యాదవ, కళ్ళు గీత అంటే గౌడ. సో ఇక్కడ సభలలో ఉచ్చరించడానికి వీలుగా లేని పదాలను అదే అర్థం ఇచ్చే పదాలుగా మార్చి చెప్పడం అన్నమాట. నెక్స్ట్ మృదుక్తి అంటే కన్న కఠోరమైన శబ్దాలకు బదులుగా అదే అర్థాన్ని ఇచ్చే సున్నితమైన పదాలను వాడటం. ఫర్ ఎగ్జాంపుల్ తాడు తెగింది అని అనేవారు, బట్ ఇప్పుడు నల్ల పూసలు పెరిగాయి అని అంటున్నారు. దీపం ఆరిపోయింది అనేకుండా మృదువుగా ఏమంటున్నారు, దీపం కొండెక్కింది అని అంటున్నారు. తెల్లారిపోయింది అనే దానికి బదులుగా ప్రొద్దెక్కింది, సూర్యోదయం అయింది అని అంటున్నారు అన్నమాట. కన్న కఠోరమైన శబ్దాలకు బదులుగా సున్నితమైన పదాలను వాడడమే మృదుక్తి. నెక్స్ట్ లక్ష్యార్థ సిద్ధి. దీనికి రూఢార్థం అని పేరు. ఒక పదానికి వేరువేరు పదాలు అర్థాలు ఉన్నప్పటికీ ఒక పదం విన్న వెంటనే ఒకే అర్థం ఉన్న పదం గుర్తుకు రావడం. ఒక పదానికి వేరువేరు అర్థాలు ఉన్నప్పటికీ ఒక పదం వినగానే ఆ వేరువేరు పదాలలో ఒక పదం అనేది ఆ సమయానికి వెంటనే గుర్తుకు రావడం. ఇక్కడ చూడండి, ముష్టి అంటే పిడికిలి, ముష్టి యుద్ధం 2 అర్థాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ముష్టి అనగానే ఈ 2 పదాలు గుర్తు రాకుండా ఏమొస్తుంది, భిక్షమెత్తడం అనే పదం గుర్తుకు వస్తుంది. సో అలా అన్నమాట. దాహం, దహించడం, దప్పిక అనే పదాలు అర్థాలు. కానీ మనకి దాహం అనగానే
దప్పిక అనే పదం గుర్తుకు వస్తుంది. సో ఇక్కడ 2 పదాల అర్థాలు ఉన్నప్పటికీ ఒక పదాన్ని మాత్రమే మనం గుర్తుకు తెచ్చుకోవడాన్నే లక్ష్యార్థ సిద్ధి అని అంటాము. నెక్స్ట్ మర్యాద. మర్యాదకి గౌరవం, నీ హద్దుల్లో ఉండు అని అర్థాలు. బట్ మనకి మర్యాద అనగానే గౌరవం అనే పదం గుర్తుకు రావడం. సూది, రకరకాల సూదులు అండ్ ఇంకొకటి డాక్టర్ వేసేది. బట్ మనకి ఏం గుర్తొస్తుంది? సూది, ఇంజక్షన్ అనేది గుర్తుకు వస్తుంది. నెక్స్ట్ బురద నుండి పుట్టినది అంటే బురదలో ఉండేవి అదొకటి అండ్ తామర అని అర్థం. బట్ మనకి ఇక్కడ బురద నుండి పుట్టింది అనగానే తామర అనేది గుర్తుకు రావడం. సో ఇలా అన్నమాట. నెక్స్ట్ది లోక నిరుక్తి. దీనినే జన నిరుక్తి అని అంటారు. అన్య భాషా పదాలను ఉచ్చరించేటప్పుడు లేదా నూతన పదాలను నిర్మించేటప్పుడు దానికి కొన్ని అక్షరాలను జోడించడం లేదా తొలగించి నూతన పదాన్ని నిర్మిస్తే లోక నిరుక్తి, జన నిరుక్తి అని అంటారు. అంటే పూర్వం ఒక పదం దేనికైనా, ఒక ఊరికైనా ఒక పదాన్ని మనం పెట్టినట్లయితే దానిని ప్రజల్లో రాను 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 ఆ పదంలో మార్పును తీసుకొని వచ్చి వేరొక పదంగా మారుస్తారు. అలా అన్నమాట. ఇక్కడ చూడండి, చంద్రమాస్ అనే పదం సంస్కృత పదం. అయితే చంద్రుడు, సముద్రం అనే పదాలు అర్థాలుగా వస్తాయి. సో ఈ చంద్రమాస్ అనే పదం రాను రాను చందమామగా మార్చారు. ఆకాశ శ్రవణ్ అనే పదం రాను రాను ఆకాశ రామన్నగా మార్పు చెందింది. చక్కెరకేలి అనే పదం చక్కెరకేలిగా మారింది. మొక్కజొన్న, మొక్కజొన్నగా. బోర్నవిట, బోర్నమిఠాయిగా. నార్త్ సింహాచలం అనే పదం నారద సింహాచలంగా మారింది. బ్లేజ్వాడ అనే పదం బెజవాడగా. ఓవర్ ఆయిలింగ్ అనే పదం ఓవర్ ఆయిలింగ్గా మారింది. హత్తెసరు అనే పదం తెసరు అనే పదంగా. తిరగబోత అనే పదం తిరగమోత, తిరగమాత అనే పదాలుగా. అండ్ అరవ చాకరీ అనే పదం అరవ చాకరీగా మారాయి. అండ్ హామిల్టన్ అనే బ్రిడ్జ్ బార్బర్ బ్రిడ్జ్గా మారింది. అయితే అక్కడ రాను రాను హామిల్టన్ బ్రిడ్జ్ దగ్గర ఎక్కువగా మంగళవారి ఉండడం వలన, అంటే కటింగ్ షాప్లో ఎక్కువగా ఉండడం వలన బార్బర్ బ్రిడ్జ్గా మారిపోయింది. అండ్ నెక్స్ట్ ఆరం జ్యోతి అనే పదం అరుంధతిగా మారింది. ఐదవరాలు అనే పదం విధవరాలుగా మారిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వస్తు విపరిణామం. కాలగమనంలో ఒక పదము చూపించే వస్తువు యొక్క నిర్మాణము మారితే అది వస్తు విపరిణామం అని అంటారు. బండి అనే పదం పూర్వం ఎద్దుల బండికి వాడేవారు. బట్ ఇప్పుడు రైలు బండి అయినా బండే, స్కూటర్ అయినా బండే, ఏదైనా కూడా బండే అని అంటున్నాము. నెక్స్ట్ ఆయుధం అంటే అప్పట్లో కత్తి, బాకు, గద వీటిని ఆయుధాలు అనేవారు. బట్ ఇప్పుడు బాంబు, తుపాకీ వీటిని. ఇల్లు అంటే తాటాకు గుడిచ మాత్రమే ఇల్లు. బట్ ఇప్పుడు డాబా ఇల్లు, పెంకుటిల్లు ఏదైనా కూడా ఇల్లే. నెక్స్ట్ లక్క పిడతలు అంటే కొయ్య బొమ్మలు. కొయ్య బొమ్మల్ని మాత్రమే లక్క పిడతలు అనేవారు. బట్ ఇప్పుడు చిన్న చిన్న బొమ్మల్ని లక్క పిడతలు అని అంటున్నారు. సో ఇది వస్తు విపరిణామం. నెక్స్ట్ అలంకారిక ప్రయోగం. ఒక పదాన్ని రమ్యంగా అలంకారప్రాయంగా చెప్పడానికి ఆ పదానికి వేరొక పదం చేర్చడం అలంకారిక ప్రయోగం. అంటే ఒక పదాన్ని నార్మల్గా చెప్పకుండా దానిని స్పెషల్గా, డిఫరెంట్గా, రమ్యంగా చెప్పడమే ఈ అలంకారిక ప్రయోగం అని అర్థం. పాడు మన్మధుడు అని అంటారు. ఆమె రంభ, ఆమె రంభలాగా ఉంటుంది కాబట్టి ఆమె రంభ అంటున్నారు. తీపి కబురు, పచ్చి అబద్ధం. వాన కుండపోతగా కురుస్తుంది. వాన కురుస్తుంది అని చెప్పకుండా రమ్యంగా అలంకారప్రాయంగా వాన కుండపోతగా కురుస్తుంది అని చెప్తారు. ఆమె కళ్ళల్లో నిప్పులు పోసుకుంది అంటే కోపంగా ఉన్నదానికి అలా చెప్తారు కదా. సో ఆమె కళ్ళల్లో నిప్పులు పోసుకుంది అని అలంకారిక ప్రయోగాలుగా వీటిని ఇలాగా వాడతారనమాట. నెక్స్ట్ కేవలం సంకేతార్థాలు. ఏదైనా ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక లింగానికో అర్థమయ్యి మిగతా వారికి అర్థం కాకపోవడమే కేవల సంకేతార్థాలు. అంటే ఆ కులం వారు, ఆ వర్గం వారు మాత్రమే ఆ పదాలను వాడతారు. రిమైనింగ్ వారికి ఆ పదాలకు అర్థాలు తెలియవన్నమాట. సో అందుకే కేవల సంకేతార్థాలు అని అంటారు. ఇక్కడ వయం దేవస్య అనేది బ్రాహ్మణులు అంటారు. అంటే ఆ వర్గం వారు మాత్రమే ఉపయోగిస్తారు. అంటే ఏంటి? భోజనం అయిందా అని అర్థాలు. నెక్స్ట్ తేజువై అనేది నెయ్యి పొయ్యి అని అర్థాలు. నీసు
కౌసు అనే పదాలు ఎవరు వాడతారు? దళితులు వాడేవారనమాట. సో ఇలాగా. నెక్స్ట్ అర్థ సంకేత అంటే ఒక పదానికి జన వ్యవహారంలో ఒక అర్థం, వృత్తి విజ్ఞానపరంగా మరొక అర్థం వస్తే అది అర్థ సంకేతం అని అంటారు. ఇప్పుడు వాయువు అంటే ఏంటి? గాలి అనే అర్థం. కానీ విజ్ఞానపరంగా వాయువు అంటే వ్యాధికి కారకం అని అర్థం. దీన్ని పశు వైద్యుడి ప్రకారం వ్యాధి అని అర్థం. నెక్స్ట్ ద్రవ్యం, డబ్బు అని అర్థం. రసాయన శాస్త్రవేత్త ప్రకారం పదార్థం అని అర్థం. ఇంధనం అంటే వంట చెరుకు అని అర్థం. విజ్ఞాన శాస్త్రం ప్రకారం చమురు, బొగ్గు అని అర్థాలు వస్తాయి. సో ఇలాగనమాట. అంటే కాలగమనంలో భాష ఉండే పదాల యొక్క అర్థాలలో వచ్చే మార్పులనే అర్థ విపరిణామం అని అంటారు. ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా వీడియోను లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.